నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా బస్సు టికెట్లు, బస్ పాసులు తీసుకునే అవకాశాన్ని తెలంగాణ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. మీ టికెట్ మొబైల్ యాప్ తోటి టికెట్, బస్ పాస్ సేవలు అందనున్నాయి. దూర ప్రాంతాలకు పోయే సర్వీసులతో పాటు ఇంటర్సిటీ బస్సు టికెట్లను సైతం ఈ యాప్ అందుబాటులోకి తెచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత మార్చి 2న వికారాబాద్ రానున్నారు. అనంతగిరి హిల్స్ లో జరుగుతున్న తెలంగాణ ఏపీ డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమానికి హాజరుగానున్నారు. అంతకుముందు పరిగి నియోజకవర్గ పరిధిలోని పూడూరు మండలంలో ఉపాధి హామీ పథకం కూలీలతోటి ముచ్చటించనున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు, పేదల ఇబ్బందులు తొలగించేందుకు రేవంత్ సర్కార్ చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తున్నది. బీఆర్ఎస్ చేస్తున్న విష ప్రచారం మీద మూసీ తీర ప్రాంతంలోని పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బఫర్ జోన్ ని ఆక్రమించి ఇండ్లు కట్టిన వాళ్ల కోసం తమ భవిష్యత్తును జడగొట్టరా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని 17 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు రేవంత్ సర్కార్ హెల్త్ కార్డులు, బీమా సౌకర్యం కల్పించిన ముచ్చట ఎరకైంది. రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం మీద ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పలువురు ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలిసి కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్ నగర పరిధిలోని 3 కార్పొరేషన్లలో నూతన ఎల్ఈడీ స్ట్రీట్ లైట్ల ప్రాజెక్టును అమలు చేయనుంది రేవంత్ సర్కార్. రాత్రిపూట ఎసొంటి ఇబ్బంది లేకుండా లైట్ వెలుగుడుతో పాటు పాడైపోయిన 48 గంటల్లోగా మరమ్మతులు చేసేటట్టు సమగ్ర ప్రణాళిక రూపొందించింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ చురువుగానుంది. ఇక ఇయ్యాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. క్షణార్థులు.